డాక్టర్ సచిన్ రాజ్ అత్యాధునిక వరల్డ్ క్లాస్ ఫిజియోథెరపీ ట్రీట్మెంట్ తో అన్ని రకాల నొప్పులకు శాశ్వత పరిష్కారం. నమస్కారం సచిన్ మహారాజ్. పేరెంట్స్ వెళ్ళి రాయకపోతే జరిగేటువంటి నష్టాలు ఏ విధంగా ఉంటాయండి? ఈ విల్ గురించి మీరు టాపిక్ తీశారు. సింపుల్ ఒక క్వశ్చన్ అడిగారు, కానీ ఇప్పుడు కరెక్ట్గా ట్రెండ్ అవుతుంది. ఏది అంటే మన దేశంలోనే రిచెస్ట్ పర్సన్ వ్యాపారవేత్త ముఖేష్ అంబానీ గురించి ఇదే డిస్కషన్ నడుస్తుంది. ఇప్పుడు ట్రెండ్ అవుతుంది. కరెక్ట్ టైంకి మీరు అది విల్ గురించి కూడా అడుగుతాం జరిగింది. ముఖేష్ అంబానీ తెలియని వ్యక్తి ఎవరు భారతదేశంలోనే కాదు, ఏషియాలోనే కాదు, ప్రపంచంలో కూడా ముఖేష్ అంబానీ గురించి తెలియని వ్యక్తి లేరు. అలాగే వాళ్ళ తండ్రి ధీరుభాయ్ అంబానీ గురించి కూడా తెలియని వాళ్ళు ఎవరు లేరు. ధీరుభాయ్ అంబానీ గారి మీద ఎన్నో పిక్చర్స్, మూవీస్ బాలీవుడ్ వచ్చాయి. బాలీవుడ్ మూవీస్లో అభిషేక్ బచ్చన్ కూడా తీస్తాం జరిగింది, గురు అని అనుకుంటా, సంథింగ్ లైక్ దట్. సో ఇప్పుడు ధీరుభాయ్ అంబానీ అన్నది ముఖేష్ అంబానీ అన్నది మనం తరచుగా మాట్లాడుకునేటప్పుడు నువ్వేమైనా అంబానీయా అని అడుగుతారు. జనరల్గా కామన్ మ్యాన్ మాట్లాడుకునేటప్పుడు అంబానీ తోటి ప్రతి టాపిక్లో నువ్వేమైనా పెద్ద అంబానీయా అని అడుగుతారు. ఓకే, అంత పేరు, అంత ప్రఖ్యాతలు, అంత డబ్బు సంపాదించిన ముఖేష్ అంబానీ ఇవాళ విల్ గురించి ఆలోచిస్తాం జరుగుతుంది. మీరు చూడండి, ధీరుభాయ్ అంబానీ చనిపోయినప్పుడు విల్ రాయలేదు. విల్ రాయకపోవటం వల్ల ముఖేష్ అంబానీ, అనిల్ అంబానీకి మధ్య ఎన్నో యుద్ధాలు లీగల్గా జరిగాయి. జరిగిన తర్వాత వాళ్ళ మదర్ మధ్యలో నుంచొని సరే నువ్వు ఇది తీసుకో అని చెప్పేసరికి లాస్ట్లో వాళ్ళు అయినా కూడా ఒప్పుకోకుండా కోర్టుకి వెళ్ళి న్యాయస్థానం దగ్గర నుంచి విడిపోవటం జరిగింది. విడిపోయిన తర్వాత అనిల్ అంబానీ ఎట్లా పాతాలోనికి వెళ్ళిపోయాడు, ముఖేష్ అంబానీ మళ్ళీ ఎట్లా రిచెస్ట్ మ్యాన్ ఇన్ ఏషియా కంట్రీ, వరల్డ్లో కూడా ఈజ్ అమాంగ్ ద టాప్ రిచెస్ట్ పీపుల్. ఓకే, సో ఇవాళ ముఖేష్ అంబానీ విల్ రాస్తానికి కారణం ఏంటి అంటే వాళ్ళ ఫాదర్ విల్ రాకుండా చనిపోవటం వల్ల ఇద్దరు అన్నదమ్ములు ఎంత స్ట్రగుల్ అయ్యారు, ఎంత అమూల్యమైన టైం వాళ్ళకి, ప్రతి సెకండ్ ఇంపార్టెంట్. నాగరాజు గారు, ఇవాళ మనము నార్మల్గా బిజీ ఉండే పీపుల్ కూడా ఒక 1 minute టైం ఇస్తాను కూడా ఆలోచిస్తున్నారు. బికాజ్ ఎవ్రీవన్ నో దట్ టైం ఒక్కటే తిరిగి రాంది, వేరేవన్నీ యూనో ఈ లైఫ్లో తిరిగి వస్తాయి, కానీ టైం ఒకటి తిరిగి రాదు. సో ఎంతో టైం ముఖేష్ అంబానీ, అనిల్ అంబానీ వేస్ట్ చేసుకున్నారు. సో ఇప్పుడు ఈ పరిగెత్తే ప్రపంచంలో అలా టైం వేస్ట్ అవుతే మొత్తానికి అనిల్ అంబానీ లాగా పాతాళానికి వెళ్ళిపోతారు. కాబట్టి ఇది గ్రహించి ముఖేష్ అంబానీ విల్లు వైపుకి దశలు వేస్తాం జరుగుతుంది అనేది మనకి అర్థమవుతుంది. ఓకే, ముఖేష్ అంబానీకి 3 పిల్లలు. ఆకాష్ అంబానీ, ఈషా అంబానీ, వీళ్ళిద్దరు ట్విన్స్. వీళ్ళిద్దరు కూడా 30+ yearsలో ఉన్నారు ఇప్పుడు. అట్లనే అనంత్ అంబానీ ఆ తర్వాత పుట్టిన సంతానం, ఆయన 26 years ఏజ్లో ఉన్నారు. ఓకే, సో రిలయన్స్ అన్నది రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్, RIL. ఓకే, ఈ ప్రపంచంలో ఈ పేరు తెలియని వాళ్ళు ఎవరు లేరు అని చెప్తానికి నేను ఆశపడట్లేదు. ఓకే, సో ఈ రిల్ అన్నది 3 భాగాలుగా ఇప్పుడు యాక్చువల్లీ నడుస్తుంది. ఒకటి జియో ఇన్ఫోకామ్ అని ఒకటి, ఇంకోటి రిలయన్స్ రీటైల్ అని ఒకటి, ఇంకోటి పెట్రోకెమికల్స్ అని ఒకటి. ఓకే, సో ఈషా అంబానీని, ఆకాష్ అంబానీని, వీళ్ళిద్దరిని కూడా ఫస్ట్ నుంచి కూడా జియో ఇంకా రీటైల్ మీద అవగాహన కల్పిస్తానికి వాళ్ళని బిజినెస్లో దింపడం జరిగింది. అనంత్ అంబానీకి పెట్రోకెమికల్స్ మీద కొంచెం అవగాహన ఇస్తాం కూడా నేర్పడం జరిగింది. ఇప్పుడు టైం వచ్చింది కాబట్టి ఈయన దీన్ని స్ప్లిట్ చేస్తాం జరిగింది. రిలయన్స్ జియో ఇన్ఫోకామ్నేమో ఆకాష్ అంబానీకి చైర్మన్ పదవి ఇస్తాం జరిగింది. అట్లనే ఏదైతే రీటైల్ బిజినెస్ ఉందో రిలయన్స్ది, రీటైల్ బిజినెస్ అంటే ఏంటి అని అందరూ అనుకుంటారు. రీటైల్ బిజినెస్ అంటే ఇదే, మనం ఫుట్వేర్ చూస్తూ ఉంటాము, రిలయన్స్ మార్ట్ చూస్తూ ఉంటాము, రిలయన్స్ ఫ్రెష్ చూస్తూ ఉంటాము, అట్లనే గ్రాసరీస్ చూస్తూ ఉంటాము, ఆన్లైన్లో మళ్ళీ మనకి రిలయన్స్ వస్తువులు వస్తూ ఉంటాయి. ఇవన్నీ రీటైల్ కిందకు వస్తున్నాయి. ఓకే, సో ఈ రీటైల్ బిజినెస్ మొత్తం కూడా తన కూతురైన ఇషా అంబానీకి అప్పగిస్తాం జరిగింది. అట్లనే పెట్రోకెమికల్స్ వైపు చిన్న కొరకు అనంత్ అంబానీని ప్రోత్సహిస్తూ ఈ విల్లో ఈ రకంగా డివైడ్ చేస్తున్నట్టు మనకు తెలుస్తుంది. అయితే ఇందులో చాలా తెలివైన పని ముఖేష్ అంబానీ ఏం చేస్తాడంటే, మనందరికీ తెలుసు ప్రపంచంలో అతిపెద్ద స్టోర్ ఏదైనా ఉంది అంటే అది వాల్మార్ట్. రైట్, ఇప్పుడు వాల్మార్ట్ శామ్ వాల్టన్ అని దాని ఫౌండరు, దాని వ్యవస్థాపకుడు శామ్ వాల్టన్. ఈ శామ్ వాల్టన్ ఇదే రకంగా విల్ రాస్తాం జరిగింది. ఓకే, ఎలా రాశాడు శామ్ వాల్టన్ విల్ అంటే, వాళ్ళ పిల్లలకి ఇచ్చుకుంటూ ఒక ట్రస్ట్ కూడా ఫామ్ చేసి ఆ ట్రస్ట్లో కూడా దానికి షేర్ పెట్టాడు. అలాగే సేమ్ శామ్ వాల్టన్నే ముఖేష్ అంబానీ కూడా ఫాలో అవుతున్నట్టు మనకి క్లియర్గా అర్థమవుతుంది.
ఏదైతే ఈ ఆర్ఐఎల్ ఉందో దీన్ని 3 భాగాలుగా మీకు చెప్పాను కదా, జియో ఇన్ఫోకామ్ అని, రీటైల్ అని, పెట్రోకెమికల్స్ అని 3 భాగాలుగా విభజించి ముగ్గురు పిల్లలకి అది ఇస్తూ మళ్ళీ రిలయన్స్కి ఒక ట్రస్ట్ ఫామ్ చేసుకొని ఆ ట్రస్ట్లో తను తన సతీమణి ఇద్దరు ప్లస్ వాళ్ళ కుటుంబ సభ్యులైన కొంతమంది ప్లస్ పాత ఎంప్లాయీస్ ఎవరైతే నమ్మకస్తులు ఉన్నారో వాళ్ళని కొంతమందిని పెట్టి 50% బిజినెస్ని ఆ ట్రస్ట్లోనే పెట్టి ఆ ట్రస్ట్కి 50% మిగతావి విభజించి విల్ రాస్తాం జరుగుతుందని మనం వింటున్నాము. ఇది చాలా తెలివైన పని. ఎందుకంటే పిల్లలకి ఒకసారి విల్ రాసేసిన తర్వాత ఇది నీది ఇది నీది ఇది నీది అనగానే ఇంకా వాళ్ళకి గుర్రాన్ని వదిలేసినట్టు అవుతుంది. సో అలా కాకుండా ముఖేష్ అంబానీ బతుకుండగానే విల్లు రాసుకుంటూ ఏం విల్లు రాశానో కూడా ప్రకటించుకుంటూ వాళ్ళని ఆ పని మీద పెడుతూ మళ్ళీ ట్రస్ట్ నుంచి వీళ్ళందరినీ కంట్రోల్ చేస్తూ, అంటే ఏమవుతుందంటే రేపొద్దున ముఖేష్ అంబానీ టైం అయిపోయేసరికి ముఖేష్ అంబానీకి క్లియర్గా వీళ్ళు ఎలా ఏ దారిలో వెళ్తున్నారు అన్నది తెలుస్తుంది. ఆ దారి బట్టి ఈయన విల్లు చేంజ్ చేయాలా వద్దా అన్నది ఆలోచించుకొని ప్రస్తుతం ఉన్న విల్లు లాస్ట్లో మళ్ళీ చేంజ్ చేసినా మనము ఆశ్చర్యపడక్కర్లేదు. ఓకే, సో ఇది చాలా టెక్నికల్గా ముఖేష్ అంబానీ ఈజ్ డూయింగ్ వెరీ గుడ్ జాబ్. అఫ్ కోర్స్ విల్ హ్యావ్ వెరీ బ్రిలియంట్ లాయర్స్ వర్కింగ్ విత్ హిమ్. they would have discussed among themselves before writing a will. ఈ విల్ ఇంతటితో లాస్ట్ అనుకుంటే చాలా తప్పు. ఈ ముగ్గురు పిల్లలకి ఏదైతే ఇస్తున్నాడో వీళ్ళు ముగ్గురు పిల్లలు ఎలా అయితే వెళ్తున్నారు, ఎలా కష్టపడుతున్నారు, వాళ్ళ స్టాఫ్ తోటి ఎలా ప్రవర్తిస్తున్నారు, ఎలా అభివృద్ధి చేస్తున్నారు, దానివల్ల దేశానికి ఎన్ని ఉపయోగాలు వస్తున్నాయి, వీళ్ళు అసలు కరెక్ట్ రూల్స్ ఫాలో అవుతున్నారు, ఇవన్నీ చూసుకొని లాస్ట్లో మళ్ళీ ఇంకో విల్ 100% రాస్తాడని నేను అనుకుంటున్నాను. ఓకే, అది ఆయన కూడా మరి హీ షుడ్ రివీల్ ఇట్ తర్వాతే తెలుస్తుంది మనకి ఇది. ఓకే, సో ఇది చాలా బాగుందండి, అద్భుతమైన టెక్నిక్. ఇది చాలామంది ఇప్పుడు బిజినెస్లో చేసే వాళ్ళకి కానివ్వండి, లేకపోతే ఆస్తులు సంపాదించి అలా పెట్టుకున్న పెద్దవాళ్ళకి కానివ్వండి, ఇట్లాంటి విల్స్ ఒక ఆదర్శంగా తీసుకొని మనం కూడా ఇట్లాంటి విల్స్ని మనం కూడా ఉపయోగించుకొని రాయాలని నేను కోరుతున్నాను. అట్ ద సేమ్ టైం ఈ పెద్దవాళ్ళు ఎవరైతే ఉంటారో వీళ్ళ ఆస్తులు పంచకుండా ఒకవేళ చనిపోతే పిల్లలు దాని మీద చాలా లీగల్ ఫైట్ చేయాల్సి వస్తుంది. నేను చాలా కేసులు తరచుగా చూస్తుంటాను నాగరాజు గారు నా దగ్గరికి. ఇప్పుడు హైదరాబాదే ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే, హైదరాబాద్లో రాణిగంజ్ అని ఒక ఏరియా ఉంది. ఈ రాణిగంజ్ అనే ఏరియాలో చాలా బిల్డింగ్స్, పురాతనమైన బిల్డింగ్స్. ఇప్పుడు ఎట్లా ముఖేష్ అంబానీ ఆ స్టేజ్ నుంచి కష్టపడి వచ్చారో మన హైదరాబాద్లో కూడా ఇక్కడ రాణిగంజ్ ఉన్న ప్లేసెస్లో చాలామంది ట్రేడర్స్ చాలా కష్టపడి చాలా డబ్బులు సంపాదించుకుంటాం జరిగింది. పెద్ద పెద్ద బిల్డింగ్స్ ఉంటాయి అక్కడ. అవి ఇప్పుడు గోల్డ్ మైన్ అవన్నీ బిల్డింగ్స్. అక్కడ నేను ఒక కేసు చూస్తాం జరిగింది ఈ మధ్యకాలంలో. అక్కడ ఒక ఆయన ఇలాగే పాపం విల్ రాయకుండా చనిపోయారు. ఓకే, అందులో ఏం చేశాడంటే పెద్ద కొడుకేమో మొత్తం ఆక్రమించేసుకున్నాడు, చిన్న కొడుకు కొంచెం మెత్తగా. ఓకే, ఆ చిన్న కొడుక్కి కొన్ని 100 కోట్ల ఆస్తి కళ్ళ ముందు కనిపిస్తున్నా కూడా ఆయన ఇవాళ వాళ్ళ కొడుక్కి ఫీజు కడతానికి కూడా కట్టే పరిస్థితిలో లేకుండా అయిపోయాడు. ఆయన మా దగ్గరికి వస్తాం జరిగింది. ఇదే గనక వాళ్ళ తండ్రి విల్లు రాసుంటే ఈ పెద్ద కొడుకు కొన్ని 100 కోట్లు ఎంజాయ్ చేస్తున్నాడు, చిన్న కొడుకు పాపం రోడ్డు మీద తిరుగుతున్నాడు ఇప్పుడు. ఓకే, ఈ చిన్న కొడుకు కూడా బాగానే హ్యాపీగా ఉండేవాడు, పెద్ద కొడుకు కూడా సమానంగా హ్యాపీగానే ఉండేవాడు. రాయకుండా చనిపోవటం వల్ల ఇప్పుడు నేను మీ చిన్న ఉదాహరణ ఎందుకు ఇస్తున్నా అంటే, సేమ్ ధీరుభాయ్ అంబానీ కూడా వీళ్ళు రాయకుండా చనిపోవటం వల్ల చాలా కొట్టుకున్నారు వీళ్ళిద్దరు. అట్లాగే నేను ఈ చిన్న ఉదాహరణ హైదరాబాద్ కూడా ఎందుకు ఇస్తున్నా అంటే, నేను ఎన్నో చూస్తున్నాను. సో నేను అందరికీ పెద్దవాళ్ళకి రిక్వెస్ట్ చేసేది ఏంటి అంటే, ఒక 75-80 ఇయర్స్ ఆర్ ఒక 60 ఇయర్స్. ఇప్పుడు మనం చూసుకుంటే శామ్ వాల్టన్ ఇందాక మాట్లాడాం కదా, వాల్మార్ట్ ఫౌండర్, ఆయన 40 ఇయర్స్ ముందే విల్ రాస్తాడు. ఓకే, అంటే 40 ఏళ్ల ముందే ఆయన విల్ ఎందుకు రాస్తాడు? ఆస్తులు అంత పెద్ద పెద్ద ఆస్తులు ఉన్నప్పుడు మనం యంగా ఓల్డా అనేది మర్చిపోవాలి. ఒక 30 ఏళ్ళు 40 ఏళ్ల వ్యక్తి కూడా మీరు కష్టపడి సంపాదించుకొని మీరు కోట్లలోకి వెళ్ళిపోతే మీరు విల్ రాసేయాలి. ఎందుకంటే దెర్ ఇస్ నో గ్యారంటీ మనం 100 ఏళ్ళు బతుకుతామా, 80 ఏళ్ళు బతుకుతామా, మరొక నెక్స్ట్ క్షణం మనం ఉంటామో లేదో దెర్ ఇస్ నో గ్యారంటీ. కాబట్టి విల్ అన్నది కంపల్సరీ రాయాలి. విల్లు రాయకుండా మనం కనుక కాలం చేస్తే తర్వాత మన పిల్లలు చాలా ఇబ్బంది పడతారు. నారాజ్ గారు, సో ప్రస్తుతానికైతే తండ్రి చేసినటువంటి తప్పులు కొడుగ్గా నేను చేయకూడదు అనేటువంటి ఉద్దేశంతో విల్ రాయటం, అదే నాకు క్లియర్గా అర్థమవుతుంది. ముఖేష్ అంబానీ వాళ్ళ ధీరుభాయ్ గారు చేసిన తప్పు లేకపోతే అనుకోకుండా జరిగింది. ఓకే, దాని మళ్ళీ నా పిల్లలు కూడా అలా సఫర్ అవ్వకూడదు. ఎందుకంటే ధీరుభాయ్ అంబానీ ఎంతో కష్టపడి ఇప్పుడు ప్రపంచంలోనే ఆయన వన్ ఆఫ్ ద రిచెస్ట్ అండ్ వన్ ఆఫ్ ద బ్రిలియంట్ ఇండస్ట్రియలిస్ట్ ఆయన. ఓకే, RIL అంటే తెలియని వాళ్ళు ఎవరు లేరు, రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్. అలాంటిది ఆయన రీటైల్లో, టెలికాంలో, పెట్రోకెమికల్స్లో ఇంత అభివృద్ధి సాధించిన తర్వాత ఆయన ఆ తప్పు చేస్తే పిల్లలు 100% కొట్టుకుంటారు.
కొట్టుకుంటాం వల్ల ఏమవుతుందంటే వ్యవస్థలు కుప్ప కూలుతాయి. అట్లా అనిల్ అంబానీ విషయంలో ఆల్రెడీ జరిగింది, మనం చూసాం. ఆయన పాతాళానికి వెళ్ళిపోయాడు, రైట్? సో ముఖేష్ అంబానీ హెస్ టేకెన్ ఎ వెరీ గుడ్ స్టాండ్, గుడ్ స్టెప్ అండ్ హెస్ గివెన్ ఎ గుడ్ మెసేజ్ టు ద ఎంటైర్ కంట్రీ అని నాకు అనిపిస్తుంది. ఓకే. సో అదంతా డైరెక్ట్ ట్రస్ట్ కి లింక్ చేశారు. 50% పంచిపెట్టి 50% షేర్స్ మాత్రం ఆయన వైఫ్ ఒక ట్రస్ట్ లో ఉన్నారు. ఆ ట్రస్ట్ లో ఈ పిల్లలు కూడా ఉంటారు, అదే ట్రస్ట్ లో ఈ ముగ్గురు కూడా ఉంటారు. దాంతోపాటు కొంతమంది నమ్మకమైన విజ్ఞానవంతులు సీనియర్స్ కూడా ఉంటారు. ఆ ట్రస్ట్ అలా ఉండటం వల్ల ఏమవుతుంది అంటే పిల్లలు ఏదైనా డెసిషన్ తీసుకోవాలి అన్నప్పుడు ఆ ట్రస్ట్కి కూడా చెప్పాలి. ఆ ట్రస్ట్కి ఆ డెసిషన్లో ఏదైనా కొంచెం మనకి లాస్ అయ్యేటట్టు ఉంది అన్నప్పుడు డిస్కషన్ పెడతారు. అంతా ట్రస్ట్ ఓకే అయిన తర్వాతనే ఆ డెసిషన్ తీసుకుంటాం జరుగుతుంది. దానివల్ల గుర్రానికి కళ్ళం వేసినట్టు అవుతుంది, రైట్? ఇష్టం వచ్చిన దారిలో పరిగెత్తకుండా గుర్రానికి కళ్ళం వేసినట్టు అవుతుంది. ఈ ట్రస్ట్ కూడా ఆయన తనంతరం మళ్ళీ హ్యాండ్ ఓవర్ చేయాల్సి వస్తుంది. కాబట్టి ఈ ట్రస్ట్లో ఆల్రెడీ ముఖేష్ అంబానీ ఆలోచించి నాకు తెలిసి యంగ్స్టర్స్ని కూడా కొంతమందిని పెట్టుంటారు. సో దట్ ఆయన తనంతరము ఈ ట్రస్ట్ అనేది డెఫినెట్గా రన్ అవుతుంది. ఓకే. సో ఓవరాల్ గా అయితే ఆ విధంగా చేశారు, చాలా టెక్నిక్ గా, చాలా టెక్నికల్ గా. చాలా తెలివిగా. దిస్ ఇస్ అ వెరీ గుడ్ మెసేజ్ టు ద సొసైటీ అండి. ఎంతో మంది ఎన్నో బిజినెస్లు చేసి మనం రేమాండ్స్ ఎగ్జాంపుల్ చూసాం కదా, మన సుమన్ టీవీలోనే మనం వీడియో చేస్తాం కూడా జరిగినట్టుంది. రేమాండ్స్ది ఏమైందండి, ఆ తండ్రిని కొడుకు రోడ్డు మీద వదిలేస్తాం జరిగింది. కొడుకు మీద ప్రేమతోటి ఉన్న ఆస్తులన్నీ రాశాడు రేమాండ్స్. ఆయన లాస్ట్లో చూస్తే ఇవాళ యూఎస్లో ఆయన రోడ్ల మీద తిరిగే పరిస్థితికి వచ్చాడు, రైట్? సో ఇట్లాంటివన్నీ చూసుకున్నప్పుడు డెఫినెట్గా విల్ అన్నది రాయాలి. విల్ అంటే తెలుగులో వీలు నామా, అది కంపల్సరీ రాయాలి. మీరు యంగా ఓల్డా అన్ని మర్చిపోతే మీకు గనక ఏమైనా ఆస్తులు కనుక ఉంటే తప్పకుండా విల్ రాసి. ఆన్ యావరేజ్ ఏ రకమైనటువంటి ఆస్తులు సార్ జనరల్గా అండి? ఇప్పుడు ఒక మనిషి 25 సంవత్సరాలు 22 సంవత్సరాల నుంచి సంపాదన మొదలవుతుంది. ఆ తనంతరము ఒక 20 ఏళ్ళు 30 ఏళ్ళు అయ్యేసరికి 50-60 ఏళ్ళు వచ్చేసరికి ఆ మనిషి ఒకవేళ ఎంతో డిసిప్లైన్డ్గా కష్టపడి ముందుకెళ్ళుంటే ఒక ఉద్యోగం చేసుకుంటున్నా కూడా ఆయన ఒక చిన్న ఇల్లు అయినా కొనుక్కుంటాం జరుగుతుంది. లేదు వ్యాపారం చేసి చాలా అభివృద్ధి చెందితే ఆయన ఎన్నో ప్లాట్లు, ఎన్నో ఇల్లు, లేకపోతే ఆ వ్యాపారానికి సంబంధించిన షేర్స్ ఇవన్నీ ఆ తండ్రి దగ్గర ఉంటాయి. అలాంటప్పుడు 2-3 కనుక పిల్లలు ఉంటే ఒకవేళ వీళ్ళు విల్లు రాకుండా చనిపోతే ఆ 2-3 పిల్లలు ఆ ఆస్తిని ఎంజాయ్ చేయకుండా లైఫ్ లాంగ్ ఆ ఆస్తి గురించి కోట్ల చుట్టూ తిరుగుతూ ఉన్నది వాళ్ళు సంపాదించింది కూడా కరగబెట్టుకొని రోడ్డు మీద పడతాం జరుగుతుంది. సో కైండ్లీ ఇది అందరూ నోట్ చేసుకొని విల్స్ అన్నది కంపల్సరీ మనం రాయాలి. ఈ విల్ అన్నది మన తెలుగు పీపుల్ కానివ్వండి, లేకపోతే కొంతమంది ఆర్థోడాక్స్ ఫ్యామిలీస్ కానివ్వండి, ఏమనుకుంటారంటే ఈ విల్లు రాయాలి అంటే అమ్మో నన్ను వీలునామా రాయమంటున్నారా అంటే నన్ను చంపేస్తారా, లేకపోతే నేను ఇంక అయిపోయినట్టేనా అని పిచ్చి భ్రమలో ఉంటున్నారు నాగరాజు గారు. దట్ ఈస్ రాంగ్. విల్ అనేది ఏంటి, ఎప్పుడు ఏ మనిషి ఉంటారో ఏ మనిషి పోతారో తెలీదు. సో మీరు సంపాదించిన ఆస్తి మీ తనంతరం అది కరెక్ట్ హ్యాండ్స్లోకి వెళ్తుందా లేదా, మీరు ఎవరైతే ప్రేమిస్తున్నారో వాళ్ళకి ఇస్తున్నారా లేదా అనేది మీరు బతుకున్నప్పుడే రాయాలి. ఇది రాయకపోవడం వల్ల చాలా రాంగ్ హ్యాండ్స్లోకి వెళ్తాయి. నేను మీకు మళ్ళీ చెప్తున్నాను, మన హైదరాబాద్లోనే ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాను. ఈ విల్ రాయకుండా ఒక ఆయన చనిపోయాడు. పై ఫ్లోర్లో పెద్ద కొడుకు, కింద ఫ్లోర్లో చిన్న కొడుకు ఉంటారు. ఓకే, ఈ పెద్ద కొడుకు పాపం చాలా మంచోడు. ఓకే, ఈ చిన్న కొడుకు చిన్న కోడలేమో చాలా గడుసు పిల్ల. ఓకే, ఈ విల్లు రాయకుండా చనిపోయాడు. ఆ ఇల్లంతా ఆ చిన్న కోడలు తీసుకొని పెద్ద కోడలు రోడ్డు మీద వేయడం జరిగింది. అసలు యాక్చువల్గా ఆ తండ్రిని చూసింది మొత్తం పెద్ద కోడలే. విల్లు రాయకుండా చనిపోతాం వల్ల ఎవరైతే చూడలేదో వాళ్ళు ఇల్లు ఎంజాయ్ చేస్తారు, ఎవరైతే ప్రేమగా చూసారో లాస్ట్ వరకు వాళ్ళు ఇవాళ రోడ్డు మీద ఉన్నారు. సో అట్లీస్ట్ మొత్తం పెద్ద కొడుకు ఏమని చెప్పట్లేదు. ఓకే, అట్లీస్ట్ ఆ ఫ్లోర్ అయినా పెద్ద కొడుకు ఇచ్చి కింద ఫ్లోర్ చిన్న కొడుకు ఇచ్చి ఉంటే ఆ పెద్ద కొడుకు ఎవరైతే పోయే వరకు జాగ్రత్తగా చూసుకున్నాడో అట్లీస్ట్ ఆ గ్రాటిట్యూడ్ అయినా ఉండేది కదా, రైట్? ఇప్పుడు ఇట్లాంటివి చాలా జరుగుతుంటాయి. నేను చెప్పుకుంటూ పోతే ఇట్లాంటి స్టోరీస్ చాలా ఉంటాయి నారాజు గారు. ఎలా సరే అంటే ఇటువంటి వాటి నుంచి బయటపడటం కోసం అని చెప్పేసి, అంటే కొంతమంది పేరెంట్స్ తెలిసి చేస్తారు, కొంతమంది పేరెంట్స్ తెలియక చేస్తారండి. ఎందుకంటే ఇప్పుడు నేను చెప్తాను మీకు, 93 ఏళ్ళ ఒక ఆయన ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాను నేను. 93 ఏళ్ళు వచ్చిన తర్వాత ఒక హస్బెండ్ వైఫ్ ఏం చేసిందంటే 93, ఈ వైఫ్ కొంచెం చిన్నామే, సెకండ్ వైఫ్ అనుకుంటా. ఈ వైఫ్ కొంచెం 65-70 ఏళ్ళు ఉండే. ఓకే, ఈమె ఏం చేసిందంటే 93-94 ఏళ్ళ వ్యక్తి అప్పటికే కళ్ళు చెవులు మాట కూడా పడిపోయింది దానికి. ఆయనతోటి ఈమె ఏం చేసిందంటే గిఫ్ట్ డీడ్ రాయిపించుకుంది. గిఫ్ట్ డీడ్ రాయిపించుకుంటే దాని అర్థం ఏంటి అంటే మొత్తం అంతా ఆస్తి అంతా కూడా ఆమెకు వెళ్ళిపోయింది. ఎవరైతే 70 ఏళ్ళ ఆవిడ రెండో భార్య ఉందో ఆవిడకి వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిన తర్వాత తనంతరం ఆయన 94 ఇయర్స్ 96 ఇయర్స్కి చనిపోయాడు.
చనిపోతాం వల్ల ఏమైందంటే అసలు ఒరిజినల్ మొదటి భార్య కొడుకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ రోడ్డు మీద పడ్డారు. రెండో భార్యకి పిల్లలు కూడా లేరు. ఈ రెండో భార్య ఏం చేసింది, ఈ ఆస్తి తీసుకొని వాళ్ళ వైపు వాళ్ళ సిస్టర్స్కి వాళ్ళకి పంచడం జరిగింది. అదే కనుక ఈయన 94 ఏళ్ళు అయినా ముందే 70 ఏళ్ళప్పుడే 60 ఏళ్ళప్పుడే ఈయన సంపాదించిన ఆస్తి విల్లు రాస్తుంటే ఈ గిఫ్ట్ డీడు పనికొచ్చేది కూడా కాదు. అందులో క్లియర్గా నాకు ఈ విల్లు తర్వాత ఏది జరిగినా, ఈ విల్లు నేను రాసిన తర్వాత ఏది జరిగినా మళ్ళీ నా సిగ్నేచర్ లేకపోతే అది చెల్లుబాటు కాదు అని రాసేసి ఉంటే, ఒకవేళ దిస్ ఇస్ మై లాస్ట్ అండ్ ఫైనల్ విల్ అని ఉంటుంది, ఓకే, అది రాసేసి ఈయన సిగ్నేచర్ పెట్టి 2 సాక్షులు తీసేసుకుంటే ఇవాళ ఆ దౌర్భాగ్య పరిస్థితి కొడుకులకు పట్టేది కాదు. ఈయన చనిపోయి ఆ పరలోకాన్ని నుంచి కూడా బాధపడుతూ ఉంటారు, అయ్యో నాకు ఇష్టమైన వాళ్ళకి నేను ఆస్తి ఇవ్వలేకపోయానని. అర్థమైంది కదా నాగరాజు? ఇట్లాంటివి కోకొల్లలండి, చెప్పుకుంటూ పోతే కోకొల్లలు. సో నేను చెప్పేది ఏంటంటే 30 ఏళ్ళ వయసు నుంచి ఉన్నోళ్ళు 90 ఏళ్ళ వయసు ఉన్న వాళ్ళు ఇప్పుడు కూడా ఏమి లేట్ అవ్వలేదు, మీరు బతికే ఉంటారు కాబట్టి విల్ రాయండి, విల్ రాసి వదిలేయండి. విల్ రాసినంత మాత్రం మీ ఆస్తి ఎవరికో ఇస్తున్నట్టు కాదు. మీ తనంతరం మిమ్మల్ని ఎవరు బాగా చూసుకున్నారో లేకపోతే మీకు ఎవరి మీద ప్రేమ ఉందో వాళ్ళకి మీరు కష్టపడిన ఆస్తి వెళ్తుంది. ఎలా సార్ అంటే జనరల్గా ఇటువంటి ఎక్కువ చాలా ఇళ్లలో మనం చూస్తూ ఉంటాం. మీలాంటి వాళ్ళని అప్రోచ్ అయ్యి మీ దగ్గర సలహాలు సూచనలు తీసుకుని వెళ్ళరాద్దాం అనుకున్నటువంటి వాళ్ళు ఉంటారు, మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి? తప్పకుండా అప్రోచ్ అవ్వచ్చు నారాజు గారు. విల్ అనేది ఓన్లీ జస్ట్ 1 డే పని. ఓకే, మీకు ఎవరు కావాలి, ఎవరి పేరు మీద రాయాలి, మీ ఆస్తులు ఏమున్నాయో చెప్పాలి, అవన్నీ మనం ఒక పేపర్లో పొందుపరుస్తాము, రిజిస్ట్రేషన్ ఆఫీస్ దగ్గర తీసుకెళ్తాము, ఇద్దరు సాక్షి సంతకాలు పెడతారు, విల్లు టక్మని రిజిస్ట్రేషన్ అయిపోతుంది. చాలా ఈజీ. విల్లుకి ఎక్కువ కాస్ట్ కూడా కాదు, నార్మల్ కాస్ట్లో అయిపోతుంది విల్లు కూడా. ఓకే, సో స్క్రీన్ పైన డిస్ప్లే నెంబర్ పైన డెఫినెట్గా కాంటాక్ట్ చేయొచ్చు, లేకపోతే వాట్సాప్ మెసేజ్ చేయొచ్చు. డెఫినెట్గా వీఆర్ అవైలబుల్ 24/7. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ శశికాంత్ గారు. చూసారు కదండి ఈ వీడియోపై మీ అభిప్రాయం కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. సో శశికాంత్ గారితో సలహాలు సూచనలు న్యాయపరంగా ఏదైనా కావాలి అనుకుంటే స్క్రీన్ మీద మీకు కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది, దాన్ని మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే అపాయింట్మెంట్ తీసుకోండి. అండ్ ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.